యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. పద అర్థం చూద్దాం రండి. యం దేనిని, సన్యాసమితి సన్యాసం అని, ప్రాహుః అంటారు, యోగం యోగం, తం దానిని, విద్ధి తెలుసుకో, పాండవ ఓ అర్జున, నహ్య సన్యస్త వదలని, సంకల్ప సంకల్పాలు కోరికలు, యోగి యోగి, భవతి అవుతాడు, కశ్చన ఎవ్వరు. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున సన్యాసం యోగం రెండు వేరువేరు మార్గాలు అని చాలామంది అనుకుంటారు. కానీ నేను నీకు ఒక గొప్ప సత్యం చెబుతున్నాను. ప్రజలు దేనిని సన్యాసం అని పిలుస్తారో అదే యోగం కూడా. ఎందుకంటే నిజమైన సన్యాసం అంటే బయట పనులను వదిలేయడం కాదు, మనస్సులోని కోరికలను, అనవసర సంకల్పాలను, ఫలాపేక్షలను వదిలేయడం. అర్జున, ఎవడు తన సంకల్పాలను వదలలేడో అతను యోగి కాలేడు. ఎంత ధ్యానం చేసినా, ఎంత సాధన చేసినా మనస్సులో కోరికలు అలాగే ఉంటే యోగం సంపూర్ణం కాదు. అర్జున, ముందు మనస్సును శుద్ధి చేయి, సంకల్పాలను నియంత్రించు. అప్పుడు సన్యాసం యోగం రెండు ఒకటేనని నీకు స్వయంగా అనుభవం అవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా ఉపదేశం ఇస్తున్నారు. హరే కృష్ణ.